ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తోటముల వినగడప మధ్య గల కట్టెలేరు వాగు తుఫాన్ల నేపథ్యంలో వరదలు రావడంతో భారీగా గండ్లు పడడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు మాత్రమే అతి కష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆటోలు, కార్లు, బస్సులు తిరిగే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు, వైద్యశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వ్యాపార నిమిత్తం మండల కేంద్రం గంపలగూడెం రావాలంటే ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. గత 8 సంవత్సరాలుగా తాత్కాలిక మరమ్మతులతో రాకపోకలకు వీలయ్యే విధంగా మరమ్మతులు చేస్తున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కలిగించాలని ప్రజానికం కోరుతున్నారు. నమస్తే. ఈరోజు మనం వినగడప తోటమూల మధ్య గలటువంటి ఈ కట్టెలేరు ప్రాంతంలో మనం ఉండటం జరిగింది. కట్టెలేరు బ్రిడ్జి మీదనే మనం ఉన్నాం. సర్కార్ ఇండియా ప్రత్యేక వార్త కోసం ఇక్కడికి రావడం జరిగిన నేపథ్యంలో వినగడప ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఎంతకాలంగా ఈ పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? 8 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి 8 సంవత్సరాలు ఇది తిరిగిపోయి దీని యొక్క కోడుని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. అయితే మొన్న ప్రజెంట్గా 31 కోట్లకి శాంక్షన్ అయిందని చెప్పి వార్తాపత్రికలు కానివ్వండి, ఇక్కడ మన తిరువూరు నియోజకవర్గం అయినటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి గెలిచినటువంటి ఆయన పేరు కొలుపుపొడి శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రోడ్లు శాఖ మంత్రి గారికి కానివ్వండి, ఇక్కడ రెవెన్యూ శాఖ కప్పలగూడెం వారికి, ఇక్కడ ఈ 10 గ్రామాల ప్రజలు కూడా ఒక కోడు గెలిపిస్తూ ఉన్నారు. దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ యొక్క కట్టెలేరుపై ఉన్నటువంటి బ్రిడ్జిని సత్వరమే పరిష్కరించి ఈ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ ఉన్నాం. ఈ కట్టెలేరు ప్రాంతంలో దాదాపుగా ఎన్ని గ్రామాలు ఈ కట్టెలేరు మీద ఆధారపడి ఉన్నాయండి? ఒక 10-12 గ్రామాలు ఉన్నాయండి. కప్పలగూడెం మండలం మొత్తం కూడా ఇటే రావాలి. విజయవాడ రోడ్ ఇది మన చేమలపాడు హైవే రోడ్. కప్పలగూడెం నుంచి ప్రధానమైనటువంటి రహదారి. దీన్ని రాకపోకలు సాగించాలంటే ఇది మెయిన్ ప్రాంతం. ఇది ఒక కోడలు అన్నమాట. 10 గ్రామాలకే సెంటర్ పాయింట్ ఇది. కాబట్టి దీన్ని చేయలేక 8 సంవత్సరాలు బట్టి చాలా మంది ఇటు కొత్తూరు, కానుగుపాడు, అనువల్లంక మీదగా ఇట్లా పడి చింతలపాడు, అదేవిధంగా అట్లా పడి 40 కిలోమీటర్లు తిరిగిపోయి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాది హోటల్, ఇక బజ్జికాయలు తెచ్చుకుంటున్నా. గత పోయినటువంటి వారాల్లో నేను 50 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం ఒకటే మార్గం ఇది. దీన్ని బ్రిడ్జి నిర్మించాలి. అదే ఒక సత్వరమైనటువంటి ప్రధానమైన కారణం బ్రిడ్జి నిర్మించాలి. ఈ రహదారి, ఈ బ్రిడ్జి అనేది ఈ వరదల సమయంలో కొట్టుకొని వెళ్తే దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తా. 30 ఏంటండి, 24 48 కిలోమీటర్లు అండి. అది అటు చుట్టూ వెళ్ళాలి. కప్పలగూడెం ఇక్కడ నిత్యావసర వస్తువులు ఇక్కడ దొరకవు. కప్పలగూడెం తోటమూల వచ్చి తీసుకుపోవాలి మేము. ఇప్పుడు దాదాపు 10 గ్రామాలు ఉన్నాయని చెప్పారు. అవును. ఈ ప్రతి గ్రామాలకు కూడా విద్యా సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, వ్యాపారం కానీ మొత్తం గంపలగూడెం మీద. గంపలగూడెం హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళు అక్కడికి మండల రెవెన్యూ కదా, మండలం కదా ఇది, అక్కడ హాస్పిటల్ కట్టారు. ప్రతి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాలా. నేను సరుకులు తెచ్చుకోవాలి, వ్యవసాయదారుడు మందు కట్టలు తెచ్చుకోవాలా, పై మంది పిచికారీ చేసే మందులు తెచ్చుకోవాలా. ప్రతి దానికి కూడా ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట. అందుకనే దీన్ని నిర్మించలేకపోతే మేము 15 గ్రామాల ప్రజలు కూడా నిర్వీర్యం అయిపోయి నడవలేక చాలా బాధలు పడతా ఉన్నాం. ఇటు ఎన్ని గ్రామాలకు వెళ్తారంటే ఏం చెప్తారు? 50 గ్రామాలకు వెళ్తారండి. 40 గ్రామాల దాకా ఉండేది కేంద్రం వెళ్తాది. అది ఇప్పుడు వర్షాకాలం కానించి ఇట్లా ఉంది. ఏదో ఇవాళ తాత్కాలంగా చేసేదండి. ఇది ఎన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? ఇది ఉందండి, 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇట్లా మర్మలు చేస్తున్నారు, రోడ్డు ఎట్లా చేస్తున్నారు, వస్తాయి అన్నారు బయటలాగా. తాత్కాలిక మరమ్మతులే జరుగుతున్నాయి అంటారా? మీరు ఆగండి సార్. మీరు ఎప్పుడు ఈ కట్టెలేరు ఈ పరిస్థితి, మీరు బండి తోలటానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఏం చెప్తారు? నేను సిపిఐ మండల సెక్రటరీగా పనిచేసా లోగడ. ఇప్పుడు సిపిఐ మండల దీనికి చేస్తున్న రైతు సంఘ అధ్యక్షుడిగా. ఈ కట్లేరు వల్ల చాలా ఎఫెక్ట్ గా ఉంది. రాకపోకలో 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. 10 గ్రామాలు 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడదు. అది 1 కిలోమీటర్కి 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీది ఏ ఊరు సార్? మాది సబ్బాల. ఇప్పుడు మీరు సిపిఐలో పనిచేస్తున్నారు. మీ పేరు? సాంబశివరావు అండి. సాంబశివరావు. అయితే ఇది తాత్కాలికంగా మరమ్మతులేనా, శాశ్వత మరమ్మతులకి ఏమన్నా అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు?
తాత్కాలికంగా అంటే ఎమ్మెల్యే గారు వచ్చారు, చూశారు, చేస్తామన్నారు. అదండి. ఇప్పుడు మరి ఈ పరిస్థితి ఎంతకాలంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారంటే చెప్తారు. దరిదాపులుగా ఇప్పుడు ఒక నెల రోజులకు పైనే ఉంది. ఈ సమస్య నెల రోజుల పైనే ఉంది. అదే ఇప్పుడు కేవలం ఒక ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికే మరమ్మతులు చేశారు. మరి ఈ పరిస్థితుల్లో మరి రైతు వారికి కానీ మరి మహిళలు కానీ మరి ఎటువంటి ఏదైనా రవాణా సౌకర్యం కానీ లేని పరిస్థితిలో ఏముందండి, మామూలుగా ఏదన్నా గర్భిణీ స్త్రీ వచ్చి ఏదన్నా చెయ్యాలన్నా హాస్పిటల్ పోవాలన్నా పోయే పరిస్థితులు లేవు. ఇక జోలో మంచమో కట్టుకొని పోయే పరిస్థితి వెనకటి మాళ్ళు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ. జోలు వేసుకొని మంచం మీద తీసుకెళ్లే పరిస్థితి అంతే కదా సార్, అంతే కదా. అదండి. సరే సార్, ఇది పరిస్థితి. ఏంటి సార్ ఈ పరిస్థితి ఏంటి? మరి మీరు వాహనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఇదేనండి పరిస్థితి. పోతే బళ్ళు వరకు పోతున్నారు, లేదా బాగానే వస్తున్నారు. 8 సంవత్సరాలు అయింది, ఎవరో పట్టించుకోవట్లేదు సార్. 8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి. వానలు అయినప్పుడు అది పోస్తున్నారు, వానాకాలం మొత్తం అది పోతుంది. ఇక ప్రత్యేకంగా రోడ్డు వేస్తారు మళ్ళీ అంతే. ఎవరు వాళ్ళు ఇది ఈ నెల ఆ నెల అంటున్నారు, ఎవరు శంకుస్థాపన చేయట్లే, ఏం చేయట్లేదు. ఇట్లే ఇబ్బంది పడుతుంది. మీరు ఏ ఊరు సార్? ఇక్కడ అనుమూలంక. మరి ఇదే రూట్ లో మీరు వెళ్ళడమైనా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా మీకు గంపలగూడ రావడానికి? 25 కిలోమీటర్లు తిరిగి రావాలా. ఇటైతే 3 కిలోమీటర్లు. ఇటైతే 3 కిలోమీటర్లు, అటువైపు 25 కిలోమీటర్లు తిరిగి రావాలి. అది పరిస్థితి. మరి దారుణంగా ఉంది. నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళాలని చూస్తే ఇప్పుడు ఇట్లా వచ్చి మళ్ళీ 25 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఆర్టీసీ డ్రైవర్? అదే. బస్సులు కూడా జరగక 3 నెలలు అయింది ఈ రూట్ లో జరగక. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి చేస్తే బాగుంటది, మాకు అన్ని విధాల ఉపయోగం ఉంటది. అన్ని హాస్పిటల్ అన్ని ఇక్కడే మాకు. మెయిన్ రోడ్డు విజయవాడ వెళ్ళడానికి. చదువుకునే పిల్లలకు కానీ హాస్పిటల్ కానీ మరి వ్యాపార పరంగానే అన్ని గంపలగూడవే. స్కూల్ మొత్తం ఇక్కడేనండి మా మండలానికి. ఏడుకోట్లు కాలేజీలు కానీ చదువుకునే పిల్లలకు కానీ అన్నిటి. విజయవాడ వెళ్ళాలంటే హాస్పిటల్కి ఇటు వెళ్ళాలి, ఏముండదు. ప్రత్యేకంగా మళ్ళీ చీమలపాడు దాకా బండ్ల మీద ఆటోల మీద వెళ్ళి ఆ నుంచి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా సరే ప్రభుత్వం ఈ బ్రిడ్జి అయితే చాలా సంతోషంగా ఉండదు ఏరియా మొత్తానికి కూడా. ఇదే పరిస్థితి. మరి వాహనదారులు కూడా బ్రిడ్జి వేస్తేనే తప్ప లేని పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. మరి వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. మన కెమెరామెన్ చూపిస్తాడు, చూడండి. మరి ఈ వాహనాలు కూడా ఈ పరిస్థితుల్లో వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉన్న నేపథ్యం. వాళ్ళు వాహనాలు తోడడానికి కూడా. మరి ఇటువైపు మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం కంకర తేలి ఉన్న రాళ్ల గుట్టల మీద మరి బళ్ళు తోలాలంటే సాహసంగా బండి తోలుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితిలో